ఏపీ కర్ణాటకల మధ్య కుంకి ఏనుగుల ఒప్పందం కుదిరింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఒప్పందం చేసుకున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో తరచూ జనావాసాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చేస్తున్న ఏనుగులను కర్ణాటకకు చెందిన కుంకి ఏనుగులు కట్టడి చేస్తాయి. దీంతో పాటు ఏపీ నుంచి కర్ణాటక మీదుగా తరలిపోతున్న ఎర్రచందనాన్ని అడ్డుకునేందుకు కూడా ఒప్పందం జరిగింది. అటవీ సంపద స్మగ్లర్ల సొంతం కాకుండా చూస్తామని పవన్ అన్నారు. మావటీలకి కావటీలకి శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆంధ్రప్రదేశ్లో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేసి వాటిని ఈ వైల్డ్ ఎలిఫెంట్స్ని టేమ్ చేసే మన ఎలిఫెంట్స్ని కుంకి ఏనుగులు అంటారు. అలాంటి కుంకి ఏనుగుల్ని కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయి. ఆ కుంకి ఏనుగుల్ని ఈ దసరా తర్వాత, మీ అందరికీ తెలుసు, మైసూరు దసరా ఉత్సవాల తర్వాత చాలా కీలక పాత్ర పోషిస్తాయి అక్కడ ఏనుగులు. ఆ దసరా ఉత్సవాల తర్వాత కుంకి ఏనుగుల్ని కర్ణాటక నుండి ఇక్కడికి తరలిస్తారు. అలాగే మానవ ఏనుగుల సంఘర్షణ తగ్గించడం కోసం ఈ కుంకి ఏనుగుల్ని మోహరింపజేయటం, ఏనుగుల శిబిరాల సంరక్షణ, పోషకాహారం, వాటి ఆరోగ్యం వంటి విషయాల్లో ఈ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ని అందించడం, అటవీ నిర్వహణలో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అందించడం మరియు ఈ ఇనిషియేటివ్స్ ఎలక్ట్రానిక్ పద్ధతులని పంచుకోవడం, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, అలాగే అంతర్రాష్ట్ర సమన్వయం, ముఖ్యంగా ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్తో ఎర్రచందనం, వారికేమో మనకి ఎర్రచందనం సమస్య ఉంటే వాళ్ళకి మీకు శ్రీగంధం సమస్య వాళ్ళకు ఉంది. సో వీటన్నిటి మధ్యలో ఈ బోర్డర్స్ని చాలా అనుకూలంగా వాడుకున్నాడు కర్ణాటకలో ఉండే స్మగ్లర్స్ కానీ, ఇటు మనకుండే ఎర్రచందనం స్మగ్లర్స్ కానీ. వీటన్నిటి మధ్య ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ఒకటి పెట్టాలి. అధికారులు అక్రమ రవాణాని అడ్డుకోవాలి. అలాగే నిజంగా కనుక మనకి ఇలాంటి ఎంఓయు కనుక గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం కనుక చేసిండుంటే నిజంగా మన ఎర్రచందనం, అక్కడ తరలిపోయిన ఎర్రచందనం తిరిగి మనకు వచ్చేది. సో ఇలాంటి ఎంఓయూని దీనివల్ల జరిగేది ఏంటంటే, ఉదాహరణకి మన వస్తువు అక్కడికి వెళ్ళినా కానీ, మన సంపద అక్కడికి వెళ్ళినా కానీ ఈ ఎంఓయూ ప్రకారం తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఏపీ, తెలంగాణలో భిన్న ప్రభుత్వాలున్నప్పటికీ ప్రజల కోసం కలిసి పనిచేస్తామని తెలిపారు డిప్యూటీ సీఎం. కర్ణాటక ప్రభుత్వం కూడా ఏపీ సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం గొప్ప విషయమని ఆయన ప్రశంసించారు. తీసుకొస్తుంది అక్కడుంది ఎన్డీఏ గవర్నమెంట్ కదా, అక్కడుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎన్డీఏ గవర్నమెంట్. రెండు విభిన్నమైన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా పెద్ద మనసుతోటి, ఇది మనందరం గమనించాల్సింది ఏంటంటే, పార్టీల పరంగా మేము వేరే వచ్చామో కానీ ప్రజల అవసరాలకి మటుకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, వెదర్ యూ బిలాంగ్ టు కాంగ్రెస్ ఆర్ ఎన్డీఏ ఆర్ బీజేపీ, టీడీపీ ఆర్ జనసేన, ఎన్డీఏ, ఏవైనా కానీ ప్రజల సమస్యల దగ్గరికి వచ్చేటప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన పెద్ద మనసుతో వచ్చి సహకరించకపోవడం చేయొచ్చు. కానీ ఆయన చాలా పెద్ద మనసుతోటి, ఆయన కానీ సిద్ధరామయ్య గారు కానీ మనస్ఫూర్తిగా ముందుకొచ్చి ఈ ఎంఓఈని ముందుకు తీసుకెళ్ళినందుకు, అలాగే మా ప్రజల సమస్యల్ని చాలా సానుకూలంగా విని ఒక ప్రాక్టికల్ సొల్యూషన్తో స్పందించినందుకు ప్రత్యేకించి ఈశ్వర్ ఖండ్రే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య గారికి ధన్యవాదాలు తెలుపు